జీవితములో అతి ప్రమాదకరమైనది దుఃఖం, దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ, దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ, దీన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలిగిస్తుంది. కష్ట సుఖాలతో నిత్యం ఆడే కోలాటం మనిషి జీవిత పోరాటం. సమయం వచ్చినప్పుడు మనసులో మాట చెప్పకపోతే అవి చెప్పాలనుకున్నప్పుడు సమయం ఉండదు. కొన్నిసార్లు మనమే ఉండం. మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్ళలోనే ఉన్న వాసన పోదు కదా. ఆస్తి పాస్తులు లేని పేదవాళ్ళలో మంచి మనసున్న ధనవంతులు ఎందరో గమనించే ఉంటారు. పేద ఇళ్ల ముందు సుస్వాగతం లిఖించి ఉంటే ధనవంతుల ఇళ్ల ముందు కుక్క ఉన్నది జాగ్రత్త అనే బోర్డు వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. మనం పుట్టిన సమయం అమ్మకు తెలుసు, మనం పోయే సమయం బ్రహ్మకు తెలుసు. మధ్యలో బతికే సమయాన్ని సక్రమంగా బతికి మన గురించి అందరికీ తెలిసేలా చేద్దాం. నలుపు రంగు అందరికీ నచ్చదు, దాన్ని దురదృష్టానికి చిహ్నం భావిస్తారు. కానీ నలుపు రంగు బల్ల విద్యార్థుల జీవితాలను వెలుగుతో నింపుతుంది. మనసులోని భావాలను నిర్భయంగా చెప్పే వారి మనస్సు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. కానీ చెప్పే విధానం ఎదుటివారి మనోభావాలను కించపరచకుండా చెప్పినప్పుడు మాత్రమే. జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కథ ముగిసే రోజు, తెరపడే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు. అందుకే కాస్త ముందే కళ్ళు తెరువు. డబ్బును కాదు, నీ కుటుంబాన్ని ప్రేమించు, నీ స్నేహితులను ప్రేమించు, ఆనందంగా జీవించు, అందరినీ ఆనందంగా ఉంచు. తేనెలో ముంచిన వేప తనలో ఉన్న చేదు గుణాన్ని కోల్పోదు. పాముకి ఎన్ని పాలు పోసినా దానిలో విషం తగ్గిపోదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకొని అనునిత్యం గంగలో మునిగిన, గుడి చుట్టూ తిరిగిన వారిలో మలినాలు తొలగిపోవు, చెడు గుణాలు మారిపోదు. నిజంగా నీ మంచి కోరే వారే అయితే నీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. జీవితం చాలా చిన్నది కాబట్టి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. కోపంగా మాట్లాడే వాళ్ళను నమ్మొచ్చు కానీ మనసులో ఏదో పెట్టుకొని నవ్వుతూ నటించే వాళ్ళను ఏమాత్రం నమ్మకూడదు. స్వార్థం ఒక మనిషిని ఇంకో మనిషికి దూరం చేస్తుంది. ప్రేమ ఒక మనిషిని ఇంకో మనిషికి దగ్గర చేస్తుంది. అసూయ ఎక్కువైతే ఆనందం దూరం అవుతుంది. అహంకారం ఎక్కువైతే అందరూ దూరం అవుతారు. ఒక్కసారి కూడా చెరపడానికి ఏ రబ్బరును ఉపయోగించకుండా ఆ భగవంతుడు పక్కా ప్రణాళికతో గీసిన చిత్రం జీవితం. ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తమ చుట్టూ వస్తూనే ఉన్నా చలించని యోగి శాంతిని పొందుతాడు. కోరికలను సంతృప్తిపరచుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు. కట్టుకథలు చెప్పగలిగే వారు మాత్రమే ఈ ప్రపంచాన్ని పాలించగలరు, నిజాలు చెప్పేవారు కాదు.